చదివింది వెంటనే గుర్తుకు రాకపోవటం, కళ్లద్దాలు, బైక్ తలాలు ఎక్కడ పెట్టింది ఒక పట్టాన గుర్తుకు రాకపోవటం మనలో చాలా మందికి అనుభవమే. నిజానికి ఇలాంటి మతిమరుపు పెద్ద సమస్యేమీ కాదు. కొద్దిగా ప్రయత్నించడం ద్వారా మర్చిపోయిన వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకోవచ్చు. అయితే కొంతమందిలో మతిమరుపు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఈ రకమైన మతిమరుపును డెమెన్షియాగా పిలుస్తారు డాక్టర్లు. తీవ్రస్థాయి మతిమరుపును తెచ్చిపెట్టే డెమెన్షియా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. డిమెన్షియా అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షనాలిటీ తగ్గటాన్ని డిమెన్షియా అంటామండి. డిమెన్షియాలో ప్రధానమైన లక్షణాలు మెమరీ కోల్పోవటం, అంటే జ్ఞాపక శక్తి తగ్గటము, అండ్ ఆలోచించే శక్తి తగ్గటము, ఒక పని చేయగలిగిన కెపాసిటీ తగ్గటము, బిహేవియర్లో చేంజెస్ రావటము, ఎదుటివారు చెప్పింది అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ తగ్గటము, ఇలా బ్రెయిన్లో డిఫరెంట్ ఫంక్షన్స్ యొక్క కెపాసిటీ తగ్గటాన్ని డిమెన్షియా అని చెప్పేసి అంటుంటామండి. సో డిమెన్షియా అనేది ప్రైమరీ డిమెన్షియా, సెకండరీ డిమెన్షియాగా డివైడ్ చేసుకోవచ్చండి. సో ప్రైమరీ డిమెన్షియా ఆర్ డీజనరేటివ్ కాజెస్. సో డీజనరేటివ్ కాజెస్ అంటే ఏంటంటే అండి, ఒక వయసుకు వచ్చినాక బ్రెయిన్ యొక్క ష్రింకేజ్ ట్రిగర్ అయ్యి దానివల్ల వచ్చేటటువంటి డిమెన్షియాని ప్రైమరీ డిమెన్షియాస్ అని చెప్పేసి అంటుంటాం. వేరే కారణాల వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి బ్రెయిన్లో ట్యూమర్ ఉందనుకోండి, వాళ్ళకు కూడా కొన్ని మెమరీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్ కొంతమందికి బ్రెయిన్ యొక్క ఇన్ఫెక్షన్స్, ఎన్కెఫలైటిస్ అని చెప్పేసి అంటుంటాం, ఇన్ఫెక్షన్స్ వల్ల, ఆర్ ఆటో ఇమ్యూన్ కాజెస్ వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ని, వీటన్నిటిని సెకండరీ డిమెన్షియాస్ అని చెప్పేసి అంటుంటాం. డిమెన్షియాలో ఏంటంటే అండి, సెకండరీ డిమెన్షియాస్ అంటే వేరే కారణాల వల్ల వచ్చే డిమెన్షియాస్. ఆ కారణాలను ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తామండి. అదే కనుక ప్రైమరీ డిమెన్షియాస్ అంటే డీజనరేటివ్ డిమెన్షియాస్, బ్రెయిన్లో అరుగుదల వల్ల వచ్చేటటువంటి డిమెన్షియాస్ని ఎసిటైల్ కొలినెస్టరేస్ ఇన్హిబిటర్స్ అనేటటువంటి మెడిసిన్స్ అప్రూవ్డ్ డ్రగ్స్ అండి. అంటే వాటి వల్ల కొంచెం మెమరీ ఇంప్రూవ్ కావటము, కొంచెం ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావటము జరుగుతుంది. దానితో పాటు వాళ్ళు డే టు డే ఏవేవి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. కొంతమంది రైట్ టైం నిద్రపోవడంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. కొంతమంది నైట్ అయితే చాలు బయటకు వెళ్ళిపోయి వ్యాండరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళే బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు ఏంటి, డే టు డే యాక్టివిటీస్లో కానివ్వండి, వాళ్ళ లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో కనుక్కొని దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి స్లీప్ విల్ బి ఏ మేజర్ ఇష్యూ. సో స్లీప్ని అడ్రస్ చేస్తే కనుక వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ కావచ్చు. కొంతమందికి హెలుసినేషన్స్, అంటే రాత్రి అయితే చాలు ఉన్నది లేనట్టు, ఎవరు లేకపోయినా సరే ఎవరో ఉన్నారు, నన్ను హాని చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అనటము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి డిమెన్షియాస్లో. సో ఆ హెలుసినేషన్స్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట.